సిద్దిపేట కోర్టు ప్రాంగణంలో న్యాయవాది అశోక్పై దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని సిద్దిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు. న్యాయవాదిపై దాడి చేసిన పోలీసులు తూతు మంత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. న్యాయవాదిపై దాడికి నిరసనగా విధులు బహిష్కరించిన న్యాయవాదులు కోర్టు ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని న్యాయవాదుల రక్షణ చట్టం రూపొందించాలన్నారు. దాడి చేసిన నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేటలో ఇది 2వ సంఘటన అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టం రూపొందించే వరకు సిద్దిపేట నుండే పోరాటం మొదలు పెడతామన్నారు. నిన్ననే మా కోర్టు అంటే సిద్దిపేట కోర్టు ఆవరణ పరిధి లోపల మా న్యాయవాది అయినటువంటి అశోక్ మీద ఒకటువంటి దౌర్జన్యంతో కూడుకున్నటువంటి ఒక క్లయింట్ అమానుషంగా పాశవికంగా దాడి చేసి గాయపరచడం జరిగింది. అతని ఏలు కూడా ఫ్రాక్చర్ కావడం జరిగింది. ఇమీడియట్ గా పోలీసులకు మేము ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు దీనిలో తక్షణమే అతన్ని రిమాండ్ చేసి అతనికి ఒక నాన్ బెయిలబుల్ కేసు పెట్టి జైల్లో పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఉదాసీన వైఖరి వహిస్తూ ఉన్నది, న్యాయవాదులను వంచిస్తూ ఉన్నది. చాలా ఇటువంటి దాడులు ఇప్పటికీ ఇది ప్రారంభం కాదు, ఇది ముగింపు కాదు, కొనసాగుతూనే ఉన్నది గత 5 సంవత్సరాల నుంచి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా న్యాయవాదులందరూ కూడా ఈ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అడ్వకేట్స్ యాక్ట్ కనుక, ప్రొటెక్షన్ యాక్ట్ కనుక ప్రవేశపెట్టకపోతే రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమం ఈ సిద్దిపేట గడ్డ నుంచే ప్రారంభమవుతుందని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. అంతేకాకుండా పోలీసులకు సవినయంగా మనవి చేస్తా ఉన్నా, మా న్యాయవాదుల మీద జరిగినటువంటి దాడిని మీరు మామూలు కేసుల్లాగా చూడకుండా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేసి వారిని నిందితుల్ని శిక్షించడమే కాదు, వారిని ఇమ్మీడియట్ గా రిమాండ్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. నిన్నటి రోజున సిద్దిపేట బార్ అసోసియేషన్ కి చెందిన న్యాయవాది కొంచెం అశోక్ పైన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దానికి నిరసనగా ఈరోజు సిద్దిపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించి గేటు ముందు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. మేము ఒకటే పిలుపునిస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాలుగా న్యాయవాదుల పైన అనేక రకాలుగా దాడులు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి కూడా మేము ఏదైతే న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలని దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 65,000 న్యాయవాదులందరూ కూడా మొరపెట్టుకుంటున్నా ఏ ప్రభుత్వాలు స్పందించడం లేదు. ఇప్పుడు 30 తారీఖున బార్ కౌన్సిల్ ఎన్నికైన తర్వాత తప్పకుండా మా సిద్దిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు చెప్పినట్టు తెలంగాణ ఉద్యమం సిద్దిపేట నుండే ప్రారంభం ఏ విధంగా అయిందో న్యాయవాదుల రక్షణ చట్టాన్ని కూడా సిద్దిపేట నుండే ఉద్యమం ప్రారంభిస్తామని తెలియజేస్తూ తప్పకుండా నిందితుడిని కఠినంగా శిక్షించాలి, వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మేము సిద్దిపేట బార్ అసోసియేషన్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.